press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్న Telugu Text. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనకి చూస్తే మనకి డేటా టూల్స్ అనే గ్రూప్లో మనకి టెక్స్ట్ టు కాలమ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుతుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో బేసికల్గా ఏం లేదు, టెక్స్ట్ టు కాలమ్స్ అంటే మనకి చూడండి, ఇప్పుడు ఇది ఒక సెల్ కదా, ఇది ఒక సెల్, ఇది డబుల్ సెల్స్, ఇది త్రిబుల్ సెల్స్, అంతే కదా. ఇది ఒక కాలమ్, ఇది ఒక రో, అంతేనా కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, టెక్స్ట్ టు కాలమ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది మ్యాటర్ మనకి ఈ నేమ్ కదా, సూరం చంద్రశేఖర్ అనేది పేరు. అయితే ఈ నేమ్ అనేది ఒక సెల్లోనే మ్యాటర్ ఉంది, అంతే కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ ఉపయోగించి మనకి సింగిల్ సెల్లో ఉండే టెక్స్ట్ని కాలమ్స్లోకి డివైడ్ అయిపోతుంది. అర్థమైందా? అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సెల్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్గా దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. సో ఈ డైలాగ్ బాక్స్ మనకి ఏమైనా మెన్షన్ చేస్తుందంటే చూడండి, డీలిమిటెడ్ ఫిక్స్డ్ విత్. ఇది యాక్చువల్గా అలాగే ఉంచేసి డిఫాల్ట్గా, దీనిలో మీరేం మార్చక్కర్లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఇదంతా ఏంటంటే మీరు డేటా సెలెక్ట్ చేసుకున్న డేటా. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏమవుతుందంటే, డీలిమిటర్స్లో చూడండి, ట్యాబ్, సెమీకోలన్, కామా, స్పేస్, అదర్ ఉంది కదా. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఈ నేమ్లో సూరం చంద్రశేఖర్ అనే నేమ్లో మనకి ఎక్కువ ఏం కనిపిస్తుంది, స్పేస్ ఇచ్చున్నాం, అంతే కదా. స్పేస్ ఇచ్చున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ టెక్స్ట్ అనేది కాలమ్స్లో డివైడ్ అవ్వాలంటే అక్కడ మీరు ఏదైతే ఇచ్చుంటారో ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే అదే ఆప్షన్ మీరు ఇవ్వాలి. ఇక్కడ నేను స్పేస్ ఇచ్చున్నాను కాబట్టి ఇక్కడ నేను స్పేస్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మీరు ఫినిష్ క్లిక్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా నాకు నేమ్ అనేది మారిపోయింది. ఈ విధంగా చూస్తే మీరు ఇప్పుడు చూడండి, సూరం చంద్రశేఖర్, సూరం రవి, సయ్యద్ సమయ, షేక్ మస్తాన్ బాషా, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ప్రభాస్ అనేది సింగిల్ నేమ్ కాబట్టి సింగిల్ సెల్లోనే ఉంది. నెక్స్ట్ చంద్రశేఖర్ 2 నేమ్. అంటే ఈ విధంగా ఏంటంటే మనకి స్పేస్ అనేది మనం యూజ్ చేసాం కాబట్టి సో ఆ టెక్స్ట్ అనేది కాలమ్స్లోకి డివైడ్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా నేను ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఇక్కడ మ్యాటర్ ఉంది, కాకపోతే సింగిల్ సెల్లో ఉంది. దీన్ని నేనేం చేస్తున్నానంటే, డిఫరెంట్ సెల్స్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను మ్యాటర్ని. టెక్స్ట్ కాలమ్స్ క్లిక్ చేసి ఈ సెల్ ఒకటే సెలెక్ట్ చేశానండి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కామా పెట్టున్నాం, స్పేస్ అనేది ఇవ్వలేదు. సో దానికని ఇక్కడ మీరు స్పేస్ తీసేసి ఇక్కడ కామా పెట్టి నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేసి అనుకోండి, చూడండి, ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఈ విధంగా మారిపోతుంది. చూసారా? నెక్స్ట్ అదే ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనేం చేస్తానంటే కామా పెట్టలేదు, స్పేస్ పెట్టలేదు, కానీ ఇక్కడ ఏం పెట్టాను, సెమీకాలన్ పెట్టాను. అదేవిధంగా టెక్స్ట్ కాలమ్స్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ సెమీకాలన్ పెట్టండి. సెమీకాలన్ పెట్టి మీరు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా మనకి నేమ్ అనేది మారిపోయింది ఈ విధంగా. సో ఈ విధంగా మనకి ఏంటంటే టెక్స్ట్ టు కాలమ్స్ యూజ్ చేసి సింగిల్ సెల్లో ఉన్న టెక్స్ట్ని కాలమ్స్లోకి డివైడ్ చేయొచ్చు. మీరు ఏదైనా స్పేస్ ఇవ్వచ్చు, ట్యాబ్ ఇవ్వచ్చు, కామా ఇవ్వచ్చు, సెమీకాలన్ ఇవ్వచ్చు, ఇలా మీ ఇష్టం. ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ని ఈ విధంగా ఇవ్వండి. ఇంకా అదర్ అని పెట్టారనుకోండి, ఇక్కడ అదర్ అంటే ఏంటంటే సింబల్ పెట్టినారు అంటే, సపోజ్ మీరు డాట్, ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కామా, నెక్స్ట్ అదే హైఫన్స్, ఇలా మీరు ఏది మెన్షన్ చేశారని చెప్పేసి ఇక్కడ మీరు టైప్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సింగిల్ సెల్లో ఉండే టెక్స్ట్ అనేది మీకు డిఫరెంట్ సెల్స్లోకి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది. ఇంకా మీకు ఈ టాపిక్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి కమెంట్ చేయండి. సో నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఇలాగే మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు